కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోండ్ఫానా మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు కొట్న భీమ్రావు హాజరయ్యారు. ఆదివాసీ వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఏజెన్సీ మండలాలైన జనూర్ సిర్పూర్లు, యు లింగాపూర్ ఆదివాసీ నాయకులు, ప్రజలు, మహిళలు అదేవిధంగా జనూర్ రహదారిపై పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములను పట్టాలు ఇవ్వాలని, ఐటీడీఏ ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సి తరహాలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. కొమరంభీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలో భారీ ఆదివాసీలతోని మేము ధర్నా ర్యాలీ నిర్వహించడం జరిగింది. వాస్తవానికి ఈ దేశంలో ఆదివాసీలు అనగరి కులాల్లో ఉన్నారు. చాలామంది కూడా కడుపీద పరిస్థితుల్లో, ఇప్పుడు తిండి తినలేని పరిస్థితుల్లో ఆదివాసీ ఇప్పటికీ ఈ దేశంలో జీవిస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ఆదివాసీ జాతులు ఇప్పుడు అంతరించిపోతున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ జాతులను కాపాడవలసిన బాధ్యత మనది. మా భాషను పరిరక్షించాలి, మా జనగణమన మన ఆదివాసులకు కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా మాకున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఉన్నటువంటి దక్కవలసినటువంటి ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు, అన్ని కూడా ఇక్కడ వలస వచ్చినటువంటి లంబడీస్ మొత్తం కూడా దోచుకు తెలుపుకున్నారు. వాళ్ళ ప్రభుత్వాలు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాలకు, ఖచ్చితంగా లంబడి ఎస్టీ జాబును తొలగించండి, ఆదివాసులకు న్యాయం చేయండి. ఇప్పుడు ఒకటి సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తూనే, వాస్తవానికి వర్గీకరణ జరిగితే వారు ఇప్పుడు ఉన్నటువంటి లంబడీలు ఎస్టీగా మేము పరిగణించబడతాం. కాబట్టి వాళ్ళను తీసిన తర్వాతనే